వెల్కమ్ బ్యాక్ టు వేగవారాహి అండి. ఇప్పుడు సమ్మర్లో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ఏం చేశానో మీకు చూపిస్తాను, ప్లస్ చెప్తాను. చూడండి, మన ఇంట్లో చీరలు తెచ్చుకో బాక్సులు ఉంటాయి కదండి, ఆ బాక్సుల్ని కట్ చేసేస్తే చుట్టూ ఒక షీట్ లాగా వస్తుంది. ఆ షీట్ని రకరకాల షేప్స్ గీసి కట్ చేయమనండి పిల్లల్ని. చక్కగా వాళ్ళు ఆ షేప్స్ కట్ చేస్తారు. మనం అనేక రకాల షేప్స్ కట్ చేయొచ్చు. కొద్దిగా డ్రాయింగ్ వచ్చిన వాళ్ళ చేత వేయించుకుంటే ఆ షేప్స్ కట్ చేయొచ్చు. నేనైతే ర్యాబిట్ ఒకటి, తర్వాత బటర్ఫ్లై ఒకటి కట్ చేయించాను షేప్స్. దానికి కలర్ పేపర్స్ తెప్పించి ఆ కలర్ పేపర్స్ని వాటికి అంటించి తర్వాత వాటికి థర్మోకోల్స్ ఒక్కొక్కరి చేత ఒక్కో షేప్స్ చేయించాను. చూడండి, ఇది ఏబిసిడీలు అయితే థర్మోకోల్ బాల్స్ తోటి కూడా ఏబిసిడీలు, ఇంకా చిన్నపిల్లలు మా మనవాళ్ళు మనవరాలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చేయించాను. నర్సరీ ఎల్కేజీ ఆ పిల్లలైతే ఏబిసిడీలు వాళ్ళకి వచ్చు కదా, వాళ్ళ చేత రాయించి థర్మోకోల్ బాల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా, చాలా అట్రాక్టివ్గా చేశారు. చాలా బాగా చేశారు. ఎవరికి నచ్చిన కలర్తో వాళ్ళు ఆ పిక్చర్ని ఫిల్ చేశారండి. వాటిలో వాళ్ళకి వచ్చినట్లు చిన్న చిన్న డిజైన్స్ కూడా వాళ్ళ చేతే చేయించాము. అట్లాగే 1, 2, 3లు ఈ కలర్స్ కూడా వాళ్ళకి ఏ కలర్ ఇష్టం అనేది కూడా మనకి దీంతో పాటు తెలుస్తుంది. ఈ విధంగా చేస్తే టైం పాస్ అవుతుంది. వాళ్ళు ఎండకు తిరగకుండా చక్కగా డ్రాయింగ్ నేర్చుకుంటారు. కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అన్ని విధాలా వాళ్ళని మనం కంట్రోల్ చేయడం కూడా కుదురుతుందండి. ఇవన్నీ చూడండి, మీకు నచ్చితే మీరు వీటికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి మన అసలు జీరో బడ్జెట్, సాధ్యమైనంత వరకు మన చీరల అట్టపెట్లు ఉంటే చార్ట్లు, లేకపోతే పిల్లల బుక్స్కి ఉన్న అట్టలైనా కానీ కట్ చేసి వాటితో కూడా వేయించవచ్చు. కలర్ పేపర్ ఒకటి వచ్చేసి 2 రూపీస్ ఉంటుంది. ఫెవికాలు, చిన్న సిజర్స్ వాళ్ళకి ఎలా పట్టుకోవాలి, ఎలా కట్ చేయాలనేది కూడా నేర్పించవచ్చు. దీంతోపాటు థర్మోకోల్ బాల్స్, ఇంకా మన దగ్గర పిల్లల దగ్గర క్రేయాన్స్ ఉంటాయి, స్కెచ్ పెన్స్ ఉంటాయి, కలర్ స్కెచ్ పెన్స్. వీటిలో ఇంట్రెస్ట్గా వాళ్ళు చేస్తారండి. అస్సలు గొడవ చేయకుండా చక్కగా ఎండకు బయటకు తిరగకుండా చక్కగా ఇవన్నీ చేస్తారు. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.